హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూసైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో బిగ్ బాస్ హౌస్లో అయితే సెకండ్ ఫైనలిస్ట్ కోసం అయితే టాస్క్లు అయితే జరుగుతున్నాయి. సో ఇంకా రోప్ అండ్ ఫజిల్ టాస్క్ అయితే చాలా అన్ఫేర్ అనే చెప్తాను. ఎందుకు అంటే సంజన గారు అండ్ తనుజ గారికి అయితే చాలా అన్యాయమే జరిగింది. సో వాళ్ళిద్దరు ఫస్ట్ ఫజిల్ సెట్ చేసి వచ్చి రోపును అయితే పట్టుకుంటారు. సో ఇంకా వాళ్ళు స్ట్రైట్గా పట్టుకోలేదనేసి సంచాలకైన డిమాండ్ పవన్ ఇమాన్యుల్ అయితే వాళ్ళనైతే డిస్క్వాలిఫై చేస్తారు. సో ఇంకా లాస్ట్లో అప్పటి వరకు ప్రయత్నించి భరణి గారు వచ్చేసి లాస్ట్ మినిట్లో పట్టుకుంటారు. సో తనకైతే 100 పాయింట్స్ ఇవ్వడం ఇది నిజంగా అన్ఫేర్ అనే చెప్తాను. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ తనుజ గారు అయితే నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతున్నారు. తనకు రోజు రోజు ఓటింగ్ పైకి పెరుగుతూనే ఉంది. సో సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి ఓటింగ్ మారుతుంది. సో సెకండ్లో అయితే సంజన గారు అయితే ఇప్పటి వరకు ఉన్నారు. సంజన గారికి అయితే ఓటింగ్ అయితే చాలా బాగా పెరిగింది. ఇంకా తనతో పాటు ఇంకా డిమాండ్ పవన్ ఇమాన్యుల్ కూడా సేమ్ ఓటింగే పడుతుంది. భరణి గారికి కూడా కొంచెం ఓటింగ్ అయితే పెరిగింది. తను వచ్చేసి 4th పొజిషన్ ఉన్నాడు. లాస్ట్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారు. ఒక 10% ఓటింగ్ అయితే వస్తుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం మీరు ఓట్